హాయ్ నమస్కారం అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. సో, ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ వచ్చేసి ఒక మెసేజ్‌తో కూడుకున్నటువంటి స్టోరీ. సో, లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది స్టోరీ మాత్రం. ఎందుకంటే స్టోరీస్ వినడమే కాదు, అది ఒక మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఇస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతోటి ఈ యొక్క స్టోరీ అయితే ఇస్తున్నాను. ఫర్దర్ ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి స్టోరీలు చేస్తాను కావచ్చు. స్టోరీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. దయచేసి నాకు సపోర్ట్ చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్టోరీస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, రవి అనే వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి. తన తోటి కొలీగ్కు పెళ్లి కుదరడంతో ఆ ఆఫీసులో పార్టీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలాగో మందు ఉంది కదా అని రవి ఆ పార్టీకి వెళ్ళి కొంచెం మందు ఎక్కువనే తాగాడు, ఫ్రీగా వస్తుంది కదా అని. సో మందుపాటి అయిపోయిన తర్వాత అతడు తన కారులో ఇంటికి అయితే బయలుదేరాడు. అక్కడి నుంచి కారులో కొంత దూరం వెళ్ళాక ఫుల్ మత్తుగా అనిపించింది. ఆ కళ్ళు కూడా మూతలు పడుతున్నాయి రవికి. కారు స్పీడ్ అయితే రెట్టింపయింది. కారును రోడ్డుకు అటు ఇటు తిప్పుతూ డ్రైవ్ అయితే చేస్తున్నాడు. అలా వెళ్తుండగా సడన్ గా తన కారుకు ఏదో అడ్డు వచ్చినట్టు అతనికి అనిపించింది. కారును కంట్రోల్ చేయలేక అడ్డు వచ్చిన దానిని అయితే గుద్దేశాడు. కారును అతి కష్టం మీద రోడ్డు పక్కకు తీసుకొని ఆపడం అయితే జరిగింది. రోడ్డు పక్కన ఆపి కారు దిగాడు. కారు దిగిన తర్వాత అప్పటికి అర్ధరాత్రి 1-2 కావడంతో రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఆ రోడ్డు మీద ఇతని కారు తప్ప వేరే కారు అంటే ఏది లేదు. వీధి లైట్లు కూడా వెలగకపోవడంతో మొత్తం చీకటిగా అయితే ఉన్నది. నా కారు కింద ఏం పడిందా అని ముందుకు వెళ్లి చూస్తుండగా రవి కాళ్ళు తడబడి క్రిందికి పడిపోయాడు. రవికి లేవడానికి కూడా ఓపిక లేదు. అలా రోడ్డు మీద పడుకునే అసలు నా కారు కింద ఏం పడింది ఒకసారి చూద్దాం అని కళ్ళు మత్తుగా ఉన్నా కూడా చూడడానికి ట్రై చేశాడు, కానీ సరిగా కనిపించలేదు. కళ్ళు నలుపుకొని మళ్ళీ తీక్షణంగా కారు కింద చూశాడు. అక్కడ ఒక తల భాగం లాంటిది కనిపించింది. అది చూసి భయంతో తాగిన మత్తు సగం దిగిపోయింది రవికి. నేను చూస్తుంది నిజమా భ్రమ అని కారుకు అతి దగ్గరగా వెళ్లి అతి కష్టం మీద మోకాలుపై కూర్చొని కారు టైరు దగ్గర ఉన్నది చేతిలోకి తీసుకొని కళ్ళను బాగా నలుముకుంటూ చూసేసరికి పసుపచ్చని కళ్ళతో పండ్లు నాలుక బయటికి పెట్టి భయంకరంగా నవ్వుతూ తననే చూస్తున్న ఒక తల అయితే కనిపించింది అతనికి. అది చూసిన రవికి తాగిన మత్తు మొత్తం దిగిపోయింది. రవి చేతిలో ఉన్న తలను పడేసి కారు డోర్ ఓపెన్ చేస్తుంటే డోరు ఓపెన్ అవ్వడం లేదు. అప్పుడే రవి వెనక ఎవరో ఉన్నట్టయితే కనిపించింది. రవి భయంతో పాయింట్ అయితే తడుపుకున్నాడు. నెమ్మదిగా భయంగా వెనక్కి తిరిగి చూశాడు. మెడభాగం నుంచి రక్తం కారుతూ ఉన్నటువంటి తలలేని మొండం ఒకటి కనిపించింది రవికి. అది చూసిన రవి భయంతో ఆ మొండెం రవి కారు టైరు దగ్గర ఉన్నటువంటి తలను తీసి ఒక చేత్తో అయితే పట్టుకుంటుంది. ఆ తల రవి వైపు చూస్తూ పండ్లని కొరుకుతూ భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. ఆ తల లేని మొండం ఆ తలని చేత్తో పట్టుకొని రవి దగ్గరికి వస్తూ ఉంటుంది. రవి భయంతో కారు డోరుని తీయడానికి ప్రయత్నిస్తుండగా కారు డోరు ఓపెన్ అవుతుంది. రవి వెంటనే కారులోకి వెళ్ళి డోర్స్ అన్ని క్లోజ్ చేసి భయంతో కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ భయంగానే చూశాడు. ఆ చుట్టుపక్కల ఏం కనిపించకపోవడంతో అమ్మయ్యా అని గట్టిగా ఊపిరి తీసుకొని పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి వాటర్ బాటిల్ని వెనక్కి పడేద్దాం అని వెనక్కి తిరిగి చూసేసరికి ఆ తలలేని మొండం దాని పక్కన భయంకరంగా నవ్వుతున్న తల కనిపించింది. ఆ తలలేని మొండం తన మెడ భాగం నుంచి వస్తున్న రక్తంని పక్కన ఉన్న తల భాగంకి పడుతూనే ఉంది. రవికి మళ్ళీ భయం మొదలైంది. టెన్షన్ ఎక్కువ అవడంతో గుండె ఫాస్ట్గా కొట్టుకొని ఆ గుండె శబ్దం రవికే భయంకరంగా వినిపిస్తుంది. రవి కార్ల నుంచి బయటికి వెళ్ళిపోవాలని డోర్ ఓపెన్ చేస్తుంటే అన్ని డోర్స్ వాటంతట అవే క్లోజ్ అయిపోయి ఓపెన్ అవ్వడం లేదు. రవిలో భయం అంతకంతకు పెరిగిపోతుంది. చెమట ఒళ్ళంతా తడిసిపోయింది. ఇంకా కాసేపు ఇలాగే ఉంటే భయంతో గుండె ఆగి చచ్చిపోతానేమో అనిపించింది రవికి. కొంచెం ధైర్యం తెచ్చుకొని రవి ముందు ఉన్న మిర్రర్లో భయంగా వెనక సీట్లో ఉన్న దయ్యం వైపు చూశాడు. ఆ దయ్యం తన పక్కన ఉన్న తలను పట్టుకొని తన పక్క సీట్లోకి వస్తుంది. అంతే, రవి భయం ఎక్కువై గట్టిగా అరుస్తూ కార్ అద్దాల చేతులతో గట్టిగా గుద్దుతూ ఉన్నాడు. అప్పుడే ఆ దయ్యం అరవకు అనగానే రవి భయంగా అనిపిస్తున్నా కూడా అరవడం మానేశాడు. రవి పక్క సీట్లోకి వచ్చి కూర్చుంది దయ్యం. ఆ దయ్యం తన చేతిలో ఉన్న తలని తన మొండెంకి పెట్టుకుంటూ ఒక్కసారిగా రవి వైపు చూస్తూ నవ్వింది. అంతే, రవి ప్రాణాలు పైనే పోయాయి. భయంతో కళ్ళు మూసుకొని రవికి తెలిసిన అన్ని దేవుళ్లకు ప్రార్థించాడు. ఆ దయ్యం నా భుజంపై చేయి వేసి భయపడకు, నిన్ను ఏమి చేయను అని చెప్పింది. నేను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాను. ఆ దయ్యం రవి వైపు నార్మల్గా చేసి నవ్వింది. రవి భయంతోనే వచ్చిరాని నవ్వుతో నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ దయ్యం
నేను నిన్ను చంపను, ఒక్కసారి రోడ్డు ప్రక్కకు కారు లైట్ వేసి చూడు అనగానే రవి ఆ దయ్యం చూపించిన వైపుకు కారు లైట్ తిప్పాడు. అక్కడ ఇల్లు లేని కొంతమంది పడుకున్నారు. అసలు వీళ్ళని ఎందుకు నాకు చూపిస్తుంది అని రవి మనసులో అనుకున్నాడు. అప్పుడు దయ్యం రవి వైపు చూసి, నువ్వు ఫుల్లుగా తాగి కారును అటు ఇటు తిప్పుతూ కంట్రోల్ లేకుండా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నావు. అదే కాని జరిగితే ఇక్కడ రోడ్డు మీద పడుకున్న వీళ్ళందరూ నీ కారు కింద పడి చనిపోయేవారు. అలా జరగకూడదు అనే నీ కారుకు నేను అడ్డు వచ్చాను. నేను అమ్మా నాన్న లేని ఒక అనాథని. నేను నా కష్టం మీద బ్రతుకుతూ ఉండేదాన్ని. నన్ను ఒక తాగుబోతూ కారుతో గుద్దేశాడు. నేను అక్కడికక్కడే చనిపోయాను. అప్పటి నుంచి తాగి డ్రైవ్ చేసే వాళ్ళను భయపెడుతూ నాలాగా ఎవరు ప్రాణాలు కోల్పోకూడదు అని అనుకున్నాను. అందుకే నేను భయపెట్టాను అని చెప్పి అక్కడి నుండి మాయమవుతుంది. దయ్యం వెళ్ళగానే కారు డోరు ఓపెన్ అయిపోయాయి. అలాగే కార్ ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. రవి ఎంత పెద్ద తప్పు చేశాడో తలుచుకుంటే రవికే విరక్తి కలిగింది. ఆ దయ్యానికి థ్యాంక్స్ చెప్పుకొని కార్ని స్లోగా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఇదండి స్టోరీ. సో ఎవరైనా తాగినప్పుడు దయచేసి రోడ్డు మీదకి బండిని తీసుకురాకండి. ఇది మీతో పాటు మీ ఎదుటి వాళ్ళకు కూడా ప్రాణాలకే ప్రమాదం. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ స్టోరీని అయితే ముగిస్తున్నాను. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే దయచేసి నాకైతే సపోర్ట్ చేయండి.